అన్నదాతలపై వరుసగా ప్రకృతి కన్నెరు చేసి కంటనీరు పెట్టిస్తుంది. మొన్నటి వరకు పంటలను నీరందక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చేతికొచ్చిన పంట పశువులకు మేతగా మారింది. ప్రస్తుతం పంట కోసే ముందు అకాల వర్షాలు ఈదురుగాలులతో నువ్వు పంట పూర్తిగా నేలపాలైంది. దీంతో అన్నదాతల బతుకు అతలాకుతలంగా మారింది. ఆరుగాలం కష్టించి పనిచేస్తే ప్రకృతి విపత్తులతో వ్యవసాయం కుదేలవుతుంది. బేల మండలంలోని సిర్పన్న గ్రామంలో గెడెం అర్పణ తన 2 ఎకరాల పొలంలో నువ్వు పంటను సాగు చేశారు. దాదాపుగా 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు కనీసం 20 రూపాయలు కూడా చేతికి అందేలా లేదని ఆందోళన చెందారు. నిన్నటిదాకా ఆకుపచ్చగా కలకల్లాడిన ఎన్నో ఆశలు నింపి మంచి ఆదాయం వస్తుందని, కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆశిస్తే చివరికి కన్నీరే మిగిలిందని వాపోయారు ఆ రైతు. నమ్ముకున్న పంట చేజారిపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ఆమె కోరారు. మండలంలోని సిర్సన్న గ్రామం. మేము 2 ఎకరాల పొలంలో నువ్వుల పంట వేసాం సార్. దీనికి 20,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నాం. 20,000 పెట్టుబడి రాకపోగా వచ్చిన పంట కూడా చేతికి అందే టైంలోనే అకాల వర్షం వల్ల నువ్వులు మొత్తం తడిసి ముద్దయిపోయాయి సార్. మాతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా నువ్వులతో పాటు జొన్నలు కూడా తడిసి ముద్దయిపోయాయి సార్. అయితే మాకు నష్టపరిహారం ప్రభుత్వం ఏదైనా ఇవ్వాలని ఆశిస్తున్నాం సార్. మండలంలోని సిర్సన్న గ్రామం. మేము 2 ఎకరాల పొలంలో నువ్వుల పంట బోధ్ మార్కెట్